ఎప్పటినుండో సాంబపురంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు గౌతమ్ మరియు రోజాల కారణంగా ఆ గొడవ మరింత పెరగబోతోంది. అది ఎలాగో చూద్దాం పదండి. రోజా చాలా తెలివైంది. ఇప్పుడు అర్థమైంది పట్నానికి ఎందుకు వెళ్తుందో. వెంటనే ఊరికి వెళ్ళి ఈ విషయాన్ని మాధవయ్య అంకుల్కి చెబుతాను. అలా వీణ కోపంగా పట్నం నుండి ఊరికి బయలుదేరుతుంది. అలా వీణ నేరుగా మాధవ ఇంటికి వెళ్తుంది. అంకుల్, ఓ మాధవయ్య అంకుల్. ఏంటమ్మా ఇలా వచ్చావు? మీ నాన్నేమైనా కబురు పంపాడా? నిన్నెందుకు అనవసరంగా ఇంటిదాకా పంపడం? పనివాళ్ల చేత కబురు చేయించొచ్చు కదా. మా నాన్న పంపలేదు అంకుల్ గారు, నేనే వచ్చాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పొచ్చులే అమ్మా. ముందు లోపలికి రా. వచ్చి కూర్చో తల్లి. ఎన్ని రోజులకొచ్చావు మా ఇంటికి? ఇదిగో చంద్రకాంతం, ఎవరొచ్చారో చూడు. మన వీరయ్య కూతురు. ఓ, నువ్వేనా వీరయ్య కూతురువి? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? ఈ అమ్మాయి ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇంటికి రావచ్చు. ఇలాంటి ప్రశ్నలు అడగడం మానేసి ముందు వెళ్ళి ఏదైనా మిఠాయి వండు. అయ్యో అంకుల్, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఎలాంటి ముఖ్యమైన విషయమైనా సరే తర్వాత మాట్లాడుకోవచ్చులే అమ్మా. ఇదిగో చంద్రకాంతం, మొన్న పండగ అరిసెలు చేసావు కదా, వాటిని తీసుకురా. అయ్యో, మీకేమైనా పిచ్చా? అప్పటి నుండి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు మాత్రం నా మాట విన్నది లేదు. మీరిలా ఉన్నారు కాబట్టే రోజా అలా ఉంది. ఏంటమ్మా, అసలేం జరిగింది? నువ్వు మాకేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడే పట్నం నుండి వస్తున్నాను. అసలు పట్నంలో ఏం చూశానో తెలుసా? మీ అమ్మాయి రోజా ఆ రంగయ్య గారి అబ్బాయి అయిన గౌతంతో కలిసి తిరుగుతుంది. ఈ విషయాన్ని మీకు చెప్పాలని పరుగు పరుగునొచ్చాను, కానీ మీరేమో నన్ను అస్సలు మాట్లాడనివ్వట్లేదు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? రోజా రంగయ్య కొడుకుతో తిరుగుతుందా? ఇప్పుడే దాని పని చెప్తాను. అవునంకుల్, ఇప్పుడే నేను నా కళ్లతో చూశాను. ఇంత పరువు తక్కువ పని చేస్తుందని నేనస్సలు అనుకోలేదు. అసలు అలాంటి కులస్తులను చూడటమే నాకిష్టముండదు. అలాంటిది మీ అమ్మాయి అబ్బాయితో కలిసి తిరుగుతుంది. ఈ విషయం ఈ ఊర్లో ఉన్న మన కులస్తులకు తెలిస్తే మీ పరువే పోతుంది. ఈ అమ్మాయి చెప్తుందంటే ఇదంతా నిజమై ఉంటుంది. ఒరే రఘు, రఘు! అయ్యో, ఆగండి. ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవాలి కదా. మీరిలా కోపంతో రగిలిపోతే ఎలా చెప్పండి? అరే, నేనింతలా చెబుతున్నా సరే మీరు నన్ను నమ్మడం లేదా? నేను నిజమే చెబుతున్నాను. ఏదో ముఖ్యమైన పనుంటే వాడు కూడా పట్నానికి వెళ్ళాడండి. వీడు కూడా పట్నానికి వెళ్ళాడా? వెంటనే నీ కూతురుకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలా మాధవయ్య చెప్పడంతో చంద్రకాంతం రోజాకి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో రోజా బడిలో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. చంద్రకాంతం రోజాని ఇంటికి రమ్మని చెప్తుంది. ఏంటి, అమ్మ చాలా కంగారుగా మాట్లాడుతుంది? ఏం జరుగుంటుంది? అందులోనూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ గౌతమ్ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే. షాపింగ్ చేసి ఒకేసారి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతాను. అలా రోజా ఇంటికి వెళ్లకుండా బడిలోనే పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య ఇంటి వద్ద ఉన్న వీణ ఇలా చెప్తుంది. చూసారా, మీ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. మీరంటే అసలు భయం అలాగే భక్తి కూడా లేనట్టుంది. ఎంత ధైర్యం అసలు? ఏదో చదువుకున్న చదువుకి నలుగురికి చదువు చెప్పి న్యాయం చేస్తానన్నా అంటే ఒప్పుకున్నాను. ఇలా పట్నానికి వెళ్లి ఆకులొప్పు కుర్రవాడితో కలిసి తిరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంతలో వీణని వెతుక్కుంటూ వీరయ్య కూడా మాధవయ్య ఇంటికి వస్తాడు. ఏంటమ్మాయి, ఇక్కడున్నావా? పట్నానికి వెళ్తానని చెప్పావు. బట్టలు కూడా కొనుక్కోవాలన్నావు. మరి మాధవయ్య ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వచ్చావా నాన్న? అసలేం జరిగిందో తెలుసా? రోజా ఆ రంగయ్య గారి కొడుకైన గౌతంతో కలిసి పట్నం అంతా తిరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కూడా. ఇదే విషయాన్ని నేను మాధవయ్య అంకుల్కి చెప్పడానికి వచ్చాను. ఏంటమ్మా, నువ్వు చెప్తున్నది నిజమా? అవును, నిజమే నాన్న. చూసావా, మన కులం పిల్ల ఎలాంటి పని చేసిందో. అయినా అందరూ నాలా పద్ధతిగా ఉంటారా? ఏంట్రా ఇది? మన పిల్ల ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. వెంటనే మన కులం వాళ్ళందరినీ పిలువు. ఇప్పుడే మనం ఆ రంగయ్య ఇంటి మీదకు వెళ్ళి గొడవ చేద్దాం. నిన్నవాడు ఎలాగో బ్రతికిపోయాడు. ఇవాళ వాణ్ణి అస్సలు వదిలేది లేదు. అలా మాధవయ్య ఊర్లో ఉన్న తన కులస్తులందర్నీ తీసుకుని రంగయ్య ఇంటికి బయలుదేరతాడు. అదే సమయానికి రోజా మరియు గౌతమ్ ఇద్దరూ షాపింగ్ ముగించుకొని షాపింగ్ మాల్ నుండి బయటకొస్తారు. ఉదయం అమ్మ కాల్ చేసింది. చాలా కంగారుగా మాట్లాడింది. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. నేనే పెద్దగా పట్టించుకోలేదు. హఠాత్తుగా ఇంటికి రమ్మని ఎందుకు చెప్పినట్టు? నువ్వు స్కూల్కొచ్చే ముందు ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? లేదు లేదు, నేను ఎలాంటి గొడవ పడలేదు.
సర్లే, ఏదో క్యాజువల్గా రమ్మని చెప్పుంటారు. అయ్యో, చాలా ఆలస్యంగా షాపింగ్ మాల్లో నుండి బయటికొచ్చాం. ఊరికి వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోయి ఉంటుంది కూడా. అరే, ఆ మాత్రం దానికి అంత భయపడిపోవాలా? నిన్ను నేను డ్రాప్ చేస్తానులే. సరిపోయింది. ఇప్పటికే మన ఊర్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. నన్ను కనుక నీతో ఎవరైనా చూస్తే ఇంకా అంతే సంగతులు. కనీసం ఊరి పొలిమేర వరకైనా డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత ఏదో ఒక ఆటో ఎక్కి ఇంటి దగ్గర దిగు. అలా గౌతమ్ రోజాని తన బండిపై ఎక్కించుకొని ఊరికి బయలుదేరతాడు. మరోవైపు మాధవయ్య తన కులపోరితో కలిసి రంగయ్య ఇంటిపై దాడికి వెళ్తాడు. ఒరే రంగయ్య, బయటకు రారా, ఇవాళ నేను అస్సలు విడిచిపెట్టను. అరే, ఏంటి వీళ్ళు మళ్ళీ వచ్చారు? అమ్మో, ఆ కులం వాళ్ళందరూ వచ్చారండి. నాకెందుకో భయంగా ఉంది. ఇంట్లో గౌతమ్ కూడా లేడు. వద్దు, మీరసలు బయటకు వెళ్ళొద్దు. వాళ్ళు ఇంటి బయట వచ్చి అలా అరుస్తూ ఉంటే నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా కూర్చోగలను? అసలెందుకొచ్చారో తెలుసుకోవాలి కదా. నువ్వు నీ గదిలోకి వెళ్ళి తాళం పెట్టుకో. ఏం జరిగినా బయటకు రావద్దు. దేవుడా, ఏంటి గొడవలు? అసలు ఈ కులం వారు మన కులం వారిని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేరు. అని అనుకుంటూ ప్రమీల తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. మరోవైపు రంగయ్య వెళ్లి ఇంటి తలుపు తెరుస్తాడు. ఏంటిది? అసలేం జరుగుతుంది? మీరంతా కలిసి ఇలా కర్రలతో ఎందుకొచ్చారు? ఎందుకా? ఇవాళ నీ తాట తీయడానికి. మాటలు కాస్త జాగ్రత్తగా రానివు మాధవయ్య. అసలు నేనేం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నావు? ఒక ఉపాధ్యాయుడు తన స్టూడెంట్ని కొట్టడం కూడా తప్పేనా? అరే, మేం ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. మేం ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాము. ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాము. కాని మీరు ఉండనిస్తే కదా. మరి ఏ విషయం మీద గొడవపడ్డానికి ఇక్కడికొచ్చారు? నీకు తెలీదా? నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందంటే నేనస్సలు నమ్మలేను. నువ్వే నీ కొడుకు చేత ఈ పిచ్చి పని చేస్తున్నావు. నాక్కూడా అదే అనిపిస్తుంది. లేకపోతే నా కూతురు ఇలా ఎప్పటికీ చేయదు. అసలేం మాట్లాడుతున్నారు మీరంతా? మీరు మాట్లాడే విషయం నాకు అస్సలు అర్థం కావడం లేదు. చేయాల్సిందంతా చేసి బాగా నాటకాలాడుతున్నావు. ఎలా అయినా మా కులాన్ని అవమానించాలి అనుకున్నావు. అందుకే మా కులపాడపిల్ల పరువు తీయడానికి ఈ పనులన్నీ చేస్తున్నావు. అబ్బబ్బా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ గొడవంతా గదిలో ఉన్న ప్రమీల వింటూ ఉంటుంది. ప్రమీల వెంటనే తన కొడుకుకి కాల్ చేస్తుంది. ఒరేయ్, అసలెక్కడున్నావురా? ఇంత ఆలస్యమైనా ఇంకా ఇంటికి రాలేదెందుకు? దారిలోనే ఉన్నానమ్మా, పొలిమేరలో ఉన్నాను. విషయమేంటి? ఎందుకిలా కంగారుగా మాట్లాడుతున్నావు? ఆ కులం వాళ్ళు మీ నాన్నగారి మీదకు మళ్ళీ గొడవకొచ్చారు. ఈసారి చాలామందే వచ్చారా. అందరి చేతుల్లో కర్రలున్నాయి. అందులోనూ ఆ మాధవయ్య చేతిలో ఏకంగా కత్తే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడున్నా వెంటనే ఇంటికి రారా. అలా ప్రమీల చెప్పడంతో గౌతమ్ ఆశ్చర్యపోతాడు. గౌతమ్ వెంట ఉన్న రోజా ఇలా అడుగుతుంది. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నావు గౌతమ్? మీ కులం వాళ్ళు మళ్ళీ మా నాన్నగారి మీద గొడవకొచ్చారట. మీ నాన్న ఏకంగా కత్తి పట్టుకునొచ్చాడట. అయ్యో రామా, అసలు మా నాన్న ఎందుకిలా చేస్తాడో ఏంటో. ఇదిగో రోజా, నువ్వు ఏదో ఒక ఆటో పట్టుకుని ఇంటికెళ్ళు. నేను వెంటనే మా ఇంటికెళ్ళాలి. అలా గౌతమ్ చెప్పడంతో రోజా ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ వెంటనే తన ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు మాధవయ్య రంగయ్యని నానా మాటలంటూ ఉంటాడు. చదువుకున్నవాడివని నీమీద నాకు రవ్వంత మర్యాద ఉండేది. ఈరోజు అది కూడా పోయింది. ఎంత ధైర్యముంటే నీ కొడుకు చేత ఇలాంటి పిచ్చి పని చేస్తావు? అసలేం జరిగిందో చెప్తావా, లేక పోలీసులు పిలమంటావా? ఏం జరిగిందో నీకు తెలీదా? బాగానే నాటకాలాడుతున్నావు. నీ కొడుకు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడట. ఎంత ధైర్యముంటే వాడి పని చేస్తాడు? నీ ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతుందంటే నేను అస్సలు నమ్మను. ఏంటి? నా కొడుకు గౌతమ్ నీ కూతుర్ని ప్రేమిస్తున్నాడా? ఏమీ తెలియనట్టు నాటకాలాడుతున్నావు. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. వచ్చావా? నిన్నస్సలు విడిచిపెట్టను. ఎంత ధైర్యముంటే నా కూతుర్ని ప్రేమిస్తావు? నిన్నేం చేస్తానో చూడు అంటూ మాధవయ్య గౌతమ్ని కొట్టేందుకు ముందుకు వెళ్తాడు. మాధవయ్య గౌతంపై చెయ్యెత్తుతాడు. ఇందులో తప్పేముంది? తప్పేముందా? ఏం మాట్లాడుతున్నాను అసలు? మా కులమేంటి, మీ కులమేంటి? మీ కులంలోని వారు అసలు మా కులంలోని వారిని కన్నెత్తి చూడ్డం కూడా తప్పే. అలాంటిది మీరు ఏకంగా మా ఇంటి అమ్మాయి జోలికొస్తారా? ఏంటండి, ఎప్పుడు చూసినా కులం కులం అంటూ గొడవపడుతుంటారు? అసలేంటి ఈ కులం గొప్ప? నీకేం తెలుసురా కులం గురించి? అయినా మిమ్మల్ని అని ఎలాంటి లాభం లేదు. మీ కులం వారిని మాతో పాటు కలిసి ఇదే ఊర్లో బ్రతికేందుకు అవకాశం ఇచ్చినా మా పూర్వీకులను అనాలి. అదే రోజు ఊరిని 2 భాగాలుగా చేసి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. బాగా చెప్పావు మాధవయ్య. అసలు వీరిని మనతో కలిసి బ్రతికేందుకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది వీరీరోజు మన ఇంటి ఆడపిల్ల దాకా వస్తారా? ఎంత ధైర్యం వీరికసలు? చాలా ఆపండి. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రేమకు ఎలాంటి హద్దు ఉండదు. కులాన్ని చూసి ప్రేమ కలిగితే అది ఎప్పటికీ ప్రేమవ్వదు. అయినా నాకేం తక్కువ? ఆ దేవుని దయ కారణంగా ఆరోగ్యంగా ఉన్నాను, ఆస్తి ఉంది. మరికొన్ని రోజుల్లో డాక్టర్ని కాబోతున్నాను. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఇంత మంచి సంబంధాన్ని మీ అమ్మాయికి ఎప్పటికీ తీసుకొని రాలేరు.
చూసావారా వీడి తలపొగరు? మనం తలకిందులుగా తపస్సు చేసినా వీడిలాంటి సంబంధాన్ని తీసుకురాలేమట. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడు. ఏ ఆస్తిని చూసుకుని తెగ విర్రవీగుతున్నాడో ఆ ఆస్తిని మనం లాగేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? కాస్త ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. మావాడు చదువుకున్నాడు, యోగ్యుడు, చాలా మంచివాడు. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. దయచేసి కులాల్ని మర్చిపోయి వారికి పెళ్లి చేయండి. కనీసం ఈ పెళ్లితో అయినా మన కులాల మధ్య స్నేహం మొదలైతే నాకు అంతే చాలు. ఇప్పటిదాకా ఏమీ తెలియనట్టు బాగా నటించావు. చూశావా, ఇప్పుడు దొరికిపోయావు. నువ్వే ఇదంతా చేశావు. మా ఇంటి అమ్మాయిని మీ ఇంటి కుర్రాడు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మా కులస్తులు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటారని అనుకున్నారు కదా. అది ఎప్పటికీ జరగదు. వీడేదో మాయ చేశాడు. నా కూతుర్ని బుట్టలో వేసుకున్నాడు. వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పి తీరాలి అంటూ మాధవయ్య తన కులస్తులతో కలిసి ఇంటిలోపలికి వెళ్తాడు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తాడు. గౌతమ్ మరియు రంగయ్య తమ కులస్తులను పిలుస్తారు. అలా రంగయ్య వైపు వ్యక్తులు మరియు మాధవయ్య వైపు వ్యక్తులు బాగా కొట్టుకుంటారు. అలా అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మరోవైపు రోజా ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్తుంది. వచ్చావా? ఎంత పని చేశావే అసలు? ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందమ్మా? ఏమైంది? నువ్వు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారి కొడుకుని ప్రేమించావా? నీకసలు బుద్ధుందా? చదువుకున్న దానివే గదా. చిన్నప్పట్నుండి 2 కులాల మధ్య జరుగుతున్న గొడవ గురించి తెలుసుకున్న దానివేగా. అయినా సరే బుద్ధి లేకుండా వెళ్ళి ఆ కులస్తుడిని ప్రేమించావా? నీ కారణంగా ఊర్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా? చదువుకున్నదాన్నే అమ్మా, అందుకే కులం గురించి ఆలోచించలేదు. గౌతమ్ చాలా మంచివాడు, అందుకే తనని ప్రేమించాను. చి, సిగ్గుగా లేదా నీకిలా మాట్లాడ్డానికి? అతని కులమేంటి, మన కులమేంటి? అలాంటి వ్యక్తిని కనీసం నేను దగ్గర నుండి కూడా చూడలేను. అలాంటిది నువ్వు పోయిపోయి అతన్ని ఎలా ప్రేమించావు? మాటలు కాస్త మర్యాదగా రానివ్వు వీణా. అసలు నేను చేసిన తప్పేంటి? నేనెవ్వరినీ హింసించలేదు, కేవలం ప్రేమించాను అంతే. ఇందులో ఎలాంటి తప్పు లేదు. అలా రోజా ఇంట్లో మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మాధవయ్య ఇంటికి వస్తాడు. బుద్ధుందా నీకసలు? ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను నాన్నా. నేనెలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చిన్నతనంలో మనుషులందరూ ఒక్కటేనని చదువుకున్నాను. మనుషుల మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదని చదువుకున్నాను. దేవుడి దృష్టిలో కూడా అందరూ ఒక్కటే. అమ్మ ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య కీర్తనల్ని వింటూ ఉంటుంది. అమ్మే కాదు, మీరు కూడా అన్నమయ్య కీర్తనలు వింటూ ఉంటారు. అందులో బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే పాటని 1000 సార్లైనా వినుంటారు కదా. కానీ మీరు ఒక్కసారి కూడా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఈరోజు మన ఊర్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. చాలా గొప్పగా ఎదిగిపోయావు తల్లి. చదివిస్తే తన కాళ్లపై తను నిలబడి సంతోషంగా ఉంటుంది అని నిన్ను చదివించాను. కాని నువ్వు చదువుకొని చాలా గొప్పదానివైపోయావు. ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్పినట్టే మాక్కూడా పాఠాలు చెప్తున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. అతన్ని మర్చిపో. రేపట్నుండి నువ్వు బడికి వెళ్ళడానికి కూడా వీలేదు. సరిగ్గా సంవత్సరం తిరిగేలోగా నీకొక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాను. చాలా బాగా చెప్పారంకుల్. చూడండి నాన్న, నేను మీకు పాఠాలు చెప్పడం లేదు, నీతులు చెప్పడం లేదు, నిజాన్ని చెబుతున్నాను. కానీ మీరా నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే కేవలం గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అలా చెప్పి రోజా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మాధవయ్యకు చాలా కోపం వస్తుంది. మాధవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ కోపంలో మాధవయ్య ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తాడు. మరోవైపు రంగయ్య తన కొడుకుని ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఇది? ఇదంతా ఎప్పటినుంచి జరుగుతుంది? నాన్నా, ఇది ఈరోజు మొదలైంది కాదు. నీకు తెలుసు కదా, నేను అలాగే రోజా ఒకే బడిలో చదువుకున్నాం. బడిలో చదువుకుంటున్న రోజుల్లో రోజాపై నాకు ఎంతో అభిమానముండేది. ఆ అభిమానమే ప్రేమగా మారింది. ఇందులో కులాలను తీసుకొచ్చి వారు పెద్ద గొడవ చేస్తున్నారు. ప్రేమకి కులాలడ్డు వస్తే ఎలా నాన్నా? ఒరేయ్, ఎలా అయినా పిల్లని మర్చిపోరా. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలరా? అసలు నువ్వు న్యూస్ చూస్తున్నావా? న్యూస్లో ఏమేం జరుగుతుందో చూస్తున్నావా? ఎన్ని పరువు హత్యలు జరుగుతున్నాయో నీకు తెలుసా? ఎంతమంది అబ్బాయిలు తమ ప్రాణాన్ని కోల్పోయారు. అలాంటి వార్తలు టీవీలో వచ్చినప్పుడు ఎంత బాధపడేదాన్నో తెలుసా? వాళ్ళు చాలా క్రూరంగా ఉన్నారు. జస్ట్ మీ ప్రేమ గురించి తెలిసినందుకే ఇంత పెద్ద గొడవ చేశారు. ఇక నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మో, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అలా ప్రమీల భయపడుతూ ఉంటుంది. ఆ రాత్రి రోజా బాధపడుతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. అంత నా కర్మ. ఈ కుల పట్టింపులున్న గ్రామంలో పుట్టాను. అందుకే ఇలాంటి బాధని అనుభవిస్తున్నాను. ఏదేమైనా సరే నేను గౌతమ్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అలా రోజా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మాధవయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు.
ఇక లాభం లేదు. వెంటనే రోజాకి పెళ్లి చేసేయాలి. అప్పుడే ఆ కులం వారికి బుద్ధి వస్తుంది. తొందరపడకండి, కాస్త ఆలోచించండి. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ అబ్బాయి చాలా మంచివాడట. అందులోనూ పట్నంలో పెద్ద ఆస్పత్రిలో డాక్టరట. సొంత ఇల్లు కూడా ఉంది. అలాగే మంచి ఆస్తి కూడా ఉంది. ఇంత మంచి సంబంధం మన అమ్మాయికి వస్తుందా చెప్పండి? బుద్ధుందా నీకసలు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? వాడికెంత ఆస్తి ఉన్నా, వాడి వద్ద ఎంత డబ్బున్నా, వాడు మాత్రం నాకు అల్లుడు కాలేడు. నేను నా కూతుర్ని నా కులంలో పుట్టిన భిక్షగాడికైనా ఇస్తాను కాని వాడికి అస్సలివ్వను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు నాన్నా? మన బంధువులలో సుదర్శన్ ఉన్నాడుగా, వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. రోజాని వాడికిచ్చి పెళ్లి చేస్తాను. కాని నాన్నా, వాడికి లేని అలవాటంటూ లేదు. బాగా తాగుతాడు. సంపాదించిన డబ్బు మొత్తాన్ని జల్సాలకు ఉపయోగిస్తాడు. ఆస్తులున్నాయి, లేవని కాదు. కాని అలాంటివాడికి చెల్లినిచ్చి పెళ్లి చేయడం పెద్ద పొరపాటవుతుంది. ఏది ఏమైనా సరే, నేను నిర్ణయం తీసేసుకున్నాను. వెంటనే సుదర్శన్ని పిలిపించి మాట్లాడతాను. ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను. 1 నెలలో పెళ్ళైపోవాలి. అలాగే రోజాని ఊరు నుండి దూరంగా పంపించేయాలి. ముందు రోజా పెళ్లి అవ్వనివ్వు. ఆ తర్వాత ఆ కులస్తుల పని పడతాను. వారిని శాశ్వతంగా ఊరు నుండి బయటకు గెంటిస్తాను. అలా మాధవయ్య రోజాని తన బంధువైన సుదర్శన్కిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు గౌతమ్ తల్లైన ప్రమీల కూడా పెళ్లికి ఒప్పుకోదు. మీ నాన్నగారు ఒప్పుకున్నా సరే నేను మాత్రం ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు. నిన్ను కోల్పోవాలని మేము అసలు అనుకోవటం లేదు. ఆ కులస్తులను అసలు నమ్మే ప్రసక్తే లేదు. వద్దురా, ఆ అమ్మాయిని మర్చిపో. అలా వారి ప్రేమ 2 కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది. కాదు కాదు, కులమే చిచ్చు పెట్టింది. కాకపోతే ఈ ప్రేమ ఆ చిచ్చుని కాస్త పెద్దది చేసింది. అసలేం జరగబోతోంది? రోజా మరియు గౌతమ్లు పెళ్లి చేసుకుంటారా? లేక మాధవయ్య బలవంతంగా తన కూతుర్ని సుదర్శన్కిచ్చి పెళ్లి చేస్తాడా? ఇంతకీ సుదర్శన్ ఎవరు? ఎలాంటివాడు? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక పాటు వరకు వెయిట్ చేయాల్సిందే.